నేను మీ జనం టీవీ శంకర్. దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తుంది అని గఫాలు కొడుతున్నారు బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి బీహార్ లో. బీజేపీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 65 లక్షల మంది ఓటర్లను తీసేసిర్రు. కర్ణాటకలో వాళ్లకు ఎక్కువ ఓట్లు రావడానికి ఒకే ఇంటి నెంబర్ 0 వేసి ఓటర్లను ఎక్కువ చూపించింది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఓట్ చోర్ గద్దె చోర్ అంటూ రాహుల్ గాంధీ దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా స్టార్ట్ చేసింది. ప్రస్తుతానికి బీహార్ లో ఓట్ చోర్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ జరుగుతున్న తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అన్ని పార్టీలు, ఇటు ఎన్డీఏ కూటమి అటు ఇండియా బ్లాక్, ఈ రెండు కూటముల పార్టీలన్నీ కూడా బీహార్ మీద దృష్టి పెట్టినాయి. మరి బీహార్ లో ఏం జరగబోతుంది? బీహార్ లో బీజేపీకి ఎదురు దెబ్బ తగలబోతుందా? ఆదిలోనే నిష్ఠూరం అయ్యే పరిస్థితి బీజేపీకి కనబడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి బీజేపీ ఈ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు ఇస్తుంది? ఎన్డీఏ కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్ర, అట్లాంటి బీజేపీ పెద్దన్న పాత్ర వహిస్తుంది. అక్కడ జేడీయూ నితీష్ కుమార్ అధికారంలో ఉన్నాడు బీహార్ లో. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కువ సీట్లను బీహార్ లో బీజేపీ తీసుకుంటుందా, లేదా నితీష్ ప్రభుత్వం జేడీయూ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తుందా అనేటువంటిది చర్చ నడుస్తా ఉంది. ఒకానొక దఫలో ఉపరాష్ట్రపతిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతిగా పంపించి ఆ బీహార్ లో బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సంకేతాలు మన ముందుకు వినబడ్డది వివిధ పత్రికల్లో, వివిధ ఛానల్లో, సోషల్ మీడియాలో కూడా. మరి ఇప్పుడు అక్కడ బీజేపీ పక్షాలు పోటీ చేయాలి. ఆ పోటీ చేసే క్రమంలో ఎవరికి ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి? ఇగో ఈడలొల్లి మొదలైంది. బీజేపీ పోటీ చేస్తుంది, జేడీయూ పోటీ చేస్తుంది. ఈ రెండు పార్టీలే కాకుండా బీజేపీ పక్షాలు అనేటువంటి ఇంకొక 5-6 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి? బీజేపీ ఎక్కువ పోటీ చేయన్నా, జేడీయూ ఎక్కువ పోటీ చేయన్నా? ఏం జరుగుతుంది? ఈ సీట్ల పంపకంలో బీజేపీకి తలనొప్పిగా మారింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రం. దాని మీద మీకు లోతైనటువంటి అనాలిసిస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం మీ ముందుకు, ఆ సీట్లు ఇవ్వడం వల్ల బీజేపీకి తలనొప్పిగా మారబోతుందా అనేటువంటి అంశాన్ని మీ ముందుకు ఈ వీడియోలో తీసుకొస్తా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీహార్ లో ఎన్డీఏ బీజేపీ కూటమిలో సీట్ల కుమ్ములాటలు మొదలైనయా అంటే 100కు 100% మొదలైనయని మనం చెప్పుకోవచ్చు. దీంతో బీజేపీ అధిష్టానం తలనొప్పిగా మారిందట, తలను పట్టుకుంటుంది. బీహార్ లో మొత్తం అసెంబ్లీ సీట్లు 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి బీహార్ లో. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పక్షాలకు నేను ఇప్పుడు చెప్పే విధంగా సీట్ల సర్దుబాటు చేయబోతుంది. జేడీయూ నితీష్ కుమార్ పార్టీ అడుగుతున్నటువంటి సీట్లు 243లో 130 నుంచి 140 సీట్లు జేడీయూ బీజేపీని అడుగుతుంది. ఎంత దరిద్రం చూడండి. అక్కడ అధికారంలో ఉన్నది జేడీయూ ప్రభుత్వం, ఎవరిని అడుగుతుంది? బీజేపీలను అడుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో లేని పార్టీని సీట్లు ఇవ్వమని అడుగుతుంది. ఇది సిగ్గుచేటు నితీష్ కుమార్ కి. నితీష్ కుమారే పిలిచి బీజేపీలకు గిన్ని సీట్లు ఇస్తున్నా తీసుకొని పో అనాలి. బీజేపీ దగ్గర భిక్షాన్ దేహి, ఇంకా కొన్ని సీట్లు ఎక్కువ అని అడుక్కుంటున్నాడు. జేడీయూ నితీష్ కుమార్ కు ఎంత దరిద్రమైనటువంటి గతి పట్టిందో చూడొచ్చు మనం. 130 నుండి 140 సీట్లు అడిగితే 130-140 సీట్లు జేడీయూ అడిగితే ఆ జేడీయూకు బీజేపీ 102 లేదా 103 సీట్లు ఇచ్చే అవకాశాలు మనకు కనబడుతుంది. బీజేపీ 101 సీటు లేదా 102 సీట్లు తీసుకుంటది. ఎందుకంటే జేడీయూని ఎక్కువ చూపెట్టాలి కాబట్టి, బీజేపీ తక్కువ చూపెట్టాలి కాబట్టి ఒక్క సీటు తేడాతోటి ఒక సీటు ఎక్కువ జేడీయూకి ఇస్తుంది, ఒక సీటు తక్కువ బీజేపీ తీసుకుంటుంది. అది ఎవరిని? నితీష్ కుమార్ ని సంతృప్తి పరచడానికి మాత్రమే. ఇగో మాకంటే ఎక్కువ మీకే ఇచ్చినాం చూసుకోర్రి అని ఆయనను సల్లబుచ్చడానికి ఆ ఒక సీటు ఎక్కువ ఇచ్చే అవకాశం కనబడుతుంది మనకు. అంటే ఈ ఎన్నికల్లో జేడీయూ పెద్దన్న పాత్ర వహించబోతుంది ఒక సీటు తోటి. ఎల్జేపీ అనే పార్టీ ఉంటుంది, అది చిరాగ్ పాస్వాన్ సంబంధించి. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు నడుపుతున్నాడు ఆ పార్టీని బీహార్ లో. ఆయన 35 నుండి 40 సీట్లు అడుగుతున్నారు. ఆయనకు ఒక 20 సీట్లు బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే మొన్న జరిగినటువంటి 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 100కు 100% రిజల్ట్ తీసుకొచ్చుకుంది ఈ చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీ. 5 సీటు ఎంపీ సీట్లలో 5కు పోటీ చేసి 5కు 5 గెలిచిరు. 100% రిజల్ట్. అక్కడ ఇంకొక పార్టీ ఉంది, జితేన్ రామ్ మాంజీ పార్టీ అని, మాజీ సీఎం ఆయన. ఆయన 30 సీట్లు అసెంబ్లీ సీట్లు అడుగుతుండు. ఆయనకు బీజేపీ ఒక 10 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక పార్టీ ఉపేంద్ర కుష్వా పార్టీ
వాళ్ళు 20 సీట్లు అడుగుతున్నారు, వాళ్ళకు ఒక 10 సీట్లు ఇవ్వడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే అడగ ఇంకొక పార్టీ ఉంది, విఐపి పార్టీ అని. దాని అధినేత ముఖేష్ సైని. ఆయన ప్రస్తుతానికి ఎన్డీఏ తోటి లేడు. ఆయన వస్తే ఆయనకు ఒక 10 సీట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇస్తుంది. అంటే ముఖేష్ సైని ఎన్డీఏ కూటమిలో చేరి పోటీ చేస్తా అంటే బీజేపీ 10 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అక్కడ. అంటే మనం ఇప్పటిదాకా పైన చెప్పుకున్నటువంటి లిస్టులోకి వెళ్ళి అల్లొకటి అల్లొకటి అల్ల రెండు తీసి ఈ ముఖేష్ సైనికి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకొకటి యూపీలో, ఉత్తరప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తోటి ఇంకొక పార్టీ యూపీలో అలయన్స్ లో ఉంది. దాని పేరు సంజయ్ నిషాద్ పార్టీ. అది ఇప్పుడు బీహార్ లో పోటీ చేస్తుందట. ఇంకొక పార్టీ ఓం ప్రకాష్ రాజ్బర్ పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా మేము ఎన్డీఏ పక్షంలో చేరుతాం, మాకు చెరొక 10 సీట్లు ఇవ్వాలి అని అంటున్నారు. వీరిద్దరికి ఒక్క సీటు కూడా ఇయ్యం, ఒక్క సీటు కూడా మీరు గెలవరు, మీకు అంత సీన్ లేదు, మీకు ఒక సీటు ఇయ్యమని తేల్చి చెప్పింది బీజేపీ. అయితే ఈ 2 పార్టీలు మాకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, మేము బీసీ నేతలం, బీసీ నాయకులం, 40 సీట్లలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీ ఓట్లను చీల్చుతాం, జాగ్రత్త, మాకు సీట్లు ఇవ్వాల్సిందని తెగేసి చెప్తారు. ఇగో ఇది బీజేపీకి తలనొప్పిగా మారింది. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ ఇస్తే ఎవరు అలుగుతారు, అలిగిన వాళ్ళని ఎట్లా బుజ్జగిస్తే ఊకుంటారా, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఆల్రెడీ జేడీయూ నితీష్ కుమార్ మీద అక్కడి రాష్ట్ర ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత బీజేపీ మీద, ఎన్డీఏ పక్షాల మీద ఏమైనా పడుతుందా, అసలు అధికారంలోకి వస్తామా అనేటువంటిది బీజేపీ పెద్దలు చూస్తున్నారు. మొత్తం మీద నితీష్ కుమార్ కి ఉన్నటువంటి వ్యతిరేకత ఈ ఎన్డీఏ పక్షాల మీద పడి అక్కడ ఈసారి బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయే ప్రమాదం ఉంది అనేటువంటిది విశ్లేషకులు భావిస్తున్నారు. అది ఏంటి, నిజమా కాదనేటువంటిది మనం వేరే వీడియోలో పూర్తిగా అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడైతే ఆ బీహార్ లో అధికారంలో ఉన్నటువంటి జేడీయూ నితీష్ కుమార్ అన్ని పార్టీలకు సీట్లు ఇవ్వాల్సింది పోయి తానే అడుక్కుంటున్నాడు, దిగజారి బీజేపీ దగ్గరికి వచ్చి మోకరిల్లి నాకు ఇన్ని సీట్లు ఇరని అడుక్కుంటున్నాడు. ప్రస్తుతానికి ఇది బీహార్ కు సంబంధించినటువంటి ముఖ చిత్రం. రాబోయే కాలంలో బీహార్ లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఎన్డీఏ పక్షం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఇండియా కూటమి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కనిపిస్తుంది, అన్ని కూడా మనం అనాలిసిస్ లో ముందు తీసుకొద్దాం రాబోయే వీడియోలో. ఇది ఈ రోజు అనాలిసిస్.